హాయ్ అండి. వెల్కమ్ టు శైలు వ్లాగ్స్. ఈరోజు రాగి ఇడ్లీ, రాగి దోశ, రాగి అంబలి ఈరోజు చేశానండి. అంబలి మాత్రం రోజు చేస్తా. అంబలి ఎవ్రీ మార్నింగ్ అంబలి అందరు తాగుతాం ఇంట్లో. ఇది సమ్మర్ కదండి, తాగాల్సిందే. ఇక దోశ అండి. దోశకు ఇడ్లీకి రాగి పిండి నానబెట్టేసాను. ఒక 2 కప్పులు రాగులైతే 1 కప్పు బియ్యం, దొడ్డు ఉంటాయి చూడండి, రేషన్ బియ్యము, దొడ్డు బియ్యం పోసుకోవాలండి. 1 కప్పు, 1 కప్పు మినపప్పు, 1 కప్పు అటుకులు. ఫస్ట్ ఇవి నానబెట్టేసుకోవాలి. నైట్ వరకు మంచి నానతాయి ఇవి. నైట్ మిక్సీ బట్టి పెట్టేసుకోవాలి. బియ్యము, మినపప్పు, రాగులు, కొద్దిగా అటుకులండి 1 కప్పు. మంచిగా మునిగేంత వరకు నీళ్ళు పోయాలి. ఎక్కువ పోస్తే ఇడ్లీ రాదు, దోశకు వస్తుంది. మనం ఇడ్లీ చేసుకోవచ్చు, దోశ కూడా చేసుకోవచ్చు, అలా పొంగనాలకు కూడా చేసుకోవచ్చు అండి. ఇదే రాగులతోటి, పిండితోటి. ఇక నేను దోశ చేసిన, ఎవరన్నా ఇష్టం దోశ చేసుకున్న వాళ్ళు దోశ వేసుకోవాలి. ఇడ్లీ చేసిన, దోశ చేసిన, ఇక చట్నీ చేసిన. ఇక కొద్దిగా టమాటా చట్నీలాగా చేసిన. ఉప్పు సరిపడి, కొద్ది సోడా, వంట సోడా వేసి నైట్ మంచిగా నానబెట్టేసుకొని ఇక మూత పెట్టేసుకోవాలి. ఇక మార్నింగ్ వరకు మంచిగా పొంగుతుంది. ఇక మార్నింగ్ టీ తాగే వాళ్ళు ఎవరు చెప్పండి? ప్రొద్దున టీ కావాలి. నాకైతే ప్రొద్దున టీ తాగాలని, అల్లం టీ, లేవగానే టీ కావాలి. ఎవరికైనా అంతేనండి, ప్రొద్దున టీ కావాలి. టీ తాగేసి ఇక అంబలి పెట్టేసిన, ఇక పొయ్యి మీద అంబలి తయారు చేసిన. టీ తాగేసి అంబలి రోజు ఉండాలండి. అందరు చిన్నపిల్లలు కూడా తాగుతారు అంబలి. దాంట్లో నీళ్ళు మసులుతుంటే ఉప్పు, సరిపడి ఉప్పు, కొద్ది జీలకర్ర పొడి కూడా వేస్తానండి. ఇక మంచిగా పిండిలో నీళ్ళు కలుపుకొని పెట్టుకోవాలి. అట్నే పొడి అట్నే వేయొద్దు, ఉండలు కడుతుంది. మంచి ఇట్లా వాటర్ వేసి కలుపుకోవాలి. ఇక నీళ్ళు మసులుతుంటే ఇక కలిపింది కదండి పిండి, ఇట్లా వేసేసుకోవాలి. ఇక మంచిగా కలుపుతుండాలి. ఇక సిమ్లో పెట్టేసేయాలి. ఇక దాంట్లో మంచిగా మసులుతుంది. ఇక ఇడ్లీకి రాగి ఇడ్లీ, కొన్ని ఇడ్లీ చేసిన, కొంతమంది దోశ చేసిన. ఇక ఇష్టం, ఎవరి ఇష్టం దోశ, ఇడ్లీ. కానీ మంచిదండి సమ్మర్లో ఈ రాగిలు మంచి వాడితే చాలా మంచిది. రోజు అంబలి చేసుకున్న చాలా మంచిది హెల్త్కి. మంచి పిల్లలకు కూడా మంచిది అంబలి. చేసి పెట్టాలి ఓపికతోటి. ఇక దోశ కూడా చేసినానండి, 1 దోశ. పొద్దున ఇక అందరూ స్కూల్ పోతుంది మా మనవరాలు. పొద్దున్న ఇడ్లీ, చట్నీ, దోశ అన్నీ అయిపోయినాయి. చాయ్ ఫస్ట్, నాకు చాయ్ కావాలి. చాయ్ తర్వాతనే అన్నీ. మీకేం కావాలి? మార్నింగ్ ఎవరికైనా టీ కావాలి, అంతేనండి. అయిపోయిందండి దోశ. చూడండి, హెల్తీ ఫుడ్, చాలా మంచిదండి రాగులు. పొంగనాలు కూడా చేసుకోవచ్చు అండి. క్యారెట్, ఉల్లిపాయలు అన్నీ తరుముకొని బాగుంటుంది. పొంగనాలు కూడా చేసుకోవచ్చు. ఇడ్లీ చూడండి, చట్నీ, అంబలి, దోశ చూడండి, స్పంజ్ లాగా వచ్చినాయి, బాగుంటాయండి. కంప్లీట్ అయిపోయింది దోశ, ఇడ్లీ, చట్నీ, అంబలి. మీరేం చేశారు చెప్పండి? నేను మాత్రం రాగుల ఇడ్లీ చేశాను.